కొండవీటి వెంకట కవి గారు అని ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక మహోజ్వల సాహితీ ప్రస్థానం, ఒక హేతువాద బావుట, ఒక ఆలోచన, నూతన ఆలోచన పదానికి మార్గదర్శకుడు, ఒక గొప్ప గురువు, ఒక గొప్ప విశ్లేషకుడు, ఒక గొప్ప వ్యాకరణకర్త, అనేక విశేషణాలు ఉన్నటువంటి వారు శ్రీ కొండవీటి వెంకట కవి గారు. ఆయన కవిరాజు బిరుదుగా కవిరాజు అని పిలుచుకుంటారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు, మరొక కవిరాజు. కొండవీటి వెంకట కవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, సంస్కృత కళాశాలలో ఆయన అధ్యాపకులుగా ఉన్నప్పుడు మేము 1969, 70లో ఆయన దగ్గర శిష్యులుగా చేరాం. మిగిలినటువంటి దగ్గర ఉపన్యాసకులందరూ బ్రాహ్మణులు వర్గానికి సంబంధించిన వారు. కులం ఏదైనా కానీ వాళ్ళు ఆస్తికులు, సాంప్రదాయ బద్ధులు, సాంప్రదాయ సాహితీ విశ్లేషకులు, సాంప్రదాయ సాహితీ వాంగ్మయ చరిత్రకారులు. వారు కూడా వారి వారి సబ్జెక్టులో నిష్ణాతులే. అందులో పరాశరం వారు ఉన్నారు, వారు వ్యాకరణంలో గొప్ప నిష్ఠల వారు ఉన్నారు, వారు రఘువంశం వాటి చెప్పటంలో గొప్ప, అలాగే తర్కం వారు ఉన్నారు, వారు కాదంబరి చెప్పటంలో గొప్ప. ఇట్లా వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులో అత్యున్నతమైన ప్రతిభ కలిగిన వాళ్ళే ఆ రోజున అక్కడ ఉన్నారు. కృష్ణ భగవాన్ గారు నాటకాలు చెప్పటంలో ప్రసిద్ధి చెందినవారు. అయితే భావజాల పరంగా వారు మొత్తం ఒకే భావజాలానికి సంబంధించిన వాళ్ళు. కొండవీటి వెంకట కవి గారు బ్రాహ్మణ గారు, ఆయనకు బ్రాహ్మణ స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. బ్రాహ్మణవాద, హేతువాద, మానవతావాద, సాంస్కృతికవాద భావజాలకర్త. అయితే చాలా మంది తాము భావజాలం ఎలా ఉన్నా పాఠం చెప్పేటప్పుడు ఆ పాఠానికి పరిమితం అవుతారు. కానీ కొండవీటి వెంకటకవి గారు ఆ పాఠంలో భావజాలాన్ని చొప్పించి వాంగ్మయ చరిత్రలోనే నూతనమైన అధ్యాయానికి ఆయన తెరదీశారు. సపోజ్ అప్పటి వరకు నన్నయ్య ఆది కవి అని అందరూ అనుకుంటున్నారు అనుకోండి. ఆయన వాంగ్మయ చరిత్ర చెప్పేటప్పుడు ఏమంటారు, నన్నయ్య ఆది కవి ఎలా అవుతారు? నన్నయ్య ఆది కవి అయితే అందుకు ముందున్నటువంటి కవులు మౌఖికమైనటువంటి ఒక, అంటే ఆంధ్ర అనే జాతి, ఆంధ్రులు అనేటటువంటి వాళ్ళు మన క్రీస్తు పూర్వం 6-7 శతాబ్దంలో ఉన్నట్టు శతపథ బ్రాహ్మణాలు చెప్తున్నాయి. నన్నయ్య ఆది కవి ఎలా అవుతారని ప్రశ్నించగలిగిన ధైర్యం కాకుండా వాంగ్మయ చరిత్రలో నూతనమైనటువంటి ప్రశ్నలు ఏమనెత్తున్నాయి. నన్నయ్య శ్రీవాణి గిరిజా చిరాయ దదతో వృక్షో ముఖాంగేష్ ఏ లోకానాం స్థితిమావహించ విగతాం స్త్రీ పుంస యోగోద్భవం తే వేదత్రయ మూర్తయ అనే శ్లోకంలో ఆయన సంస్కృతంతో ప్రారంభించాడు. భారతాన్ని సంస్కృతంతో ప్రారంభించాడు, తెలుగుతో ప్రారంభించాడు. రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్ శరసింధు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి భుజ కృపాణ ధారాజల శాంత శాస్త్ర పరాగుడు. ఇందులో డుకారాలు తప్ప తెలుగే ఉందని అడిగాడు. అంటే ఎంత గొప్ప నిశిత పరిశీలన! అది క్లాసులో చెప్పగలిగాడు. అది గొప్ప. ఆయన అధ్యాపకత్వంలో నూతనత్వం ఏంటంటే, ఆయన ఏ భావజాలాన్ని అయితే నమ్మాడో ఆ భావజాలంతో తెలుగు సాహిత్యాన్ని, తెలుగు వాంగ్మయ చరిత్రని ఆయన చూశాడు. ముఖ్యంగా నన్నయ్యకు పూర్వం ఉన్నటువంటి కవులు నన్నుచరుడు ముందా నన్నయ్యకు ముందా అనే వాదాల్లో నన్నుచరుడు వైపు ఆయన ముగ్గాడు. అలాగే మౌఖిక జాతులు తెలుగులో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దిలో తెలుగు శబ్దం కనపడుతుంది, ఆంధ్రులు అనే శబ్దం. ఆంధ్రులు శతపథ బ్రాహ్మణంలో కనపడుతుంది.
లేదు సహదేవుడు, లేదు వీళ్ళందరూ కూడా అశ్వమేధ యాగాల్లో ఎవరెవరిని జయించాలన్నప్పుడు ఆంధ్ర శబ్దం కనపడుతుంది. రామాయణంలో ఆంజనేయుడు ఏమేమి దాటి వెళ్ళినప్పుడు ఆంధ్ర శబ్దం కనపడుతుంది. ఆంధ్రులు అంత ప్రాచీనులు, రామాయణ రచనా కాలంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు శకం 11వ శతాబ్దిలోనే సాహిత్యంలో వచ్చింది అని ఒక క్రిటికల్ పాయింట్ ని 56 సంస్కృత కళాశాలలో సాంప్రదాయక వాదానికి, బ్రాహ్మణ ఆధిపత్యవాదానికి ప్రత్యామ్నాయమైనటువంటి తెలుగు సాహిత్యవాదాన్ని, ఒక హేతువాదంతో కూడినటువంటి వాంగ్మయవాదాన్ని ఆయన తీసుకొచ్చారు. అప్పుడు ఇంకా రెండో పాయింట్, బ్రాహ్మణవాదులందరూ కూడా శూద్రులు రాసిన పుస్తకాలని ద్వితీయంగా చూస్తారు, అద్వితీయంగా చూడరు. శూద్రులు రాసిన పుస్తకాల్లో ప్రధానమైనది ఏంటి? వసు చరిత్ర, భట్టుమూర్తి రామరాజభూషణం, 2 కృష్ణదేవరాయలు, ఆముక్త మాల్యద. మిగిలినవన్నీ కూడా నందితిమ్మను కావచ్చు, లేకపోతే తెనాలి రామకృష్ణుడు కావచ్చు, అందరూ కూడా బ్రాహ్మణులే రాశారు, అల్లసాని పెద్దను కావచ్చు. అయితే ఈ 2 పుస్తకాల మీద కూడా వాద వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణదేవరాయలు ఆయన బుక్కే రాశారు, కృష్ణదేవరాయలే ఆముక్త మాల్యద రాశారు. కృష్ణదేవరాయలే ఆముక్త మాల్యద రాశాడు అని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది తెలుగు సాహిత్యంలో. అంటే కృష్ణదేవరాయలు రాసిన శూద్రుడు రాశాడు కాబట్టి ఇది అల్లసాని పెద్దన్న వారికే దీన్ని అన్వయించాలి, అలసాని పెద్దన్న గారికే ఇది రాశాడు అని చెప్పాలి అని ఒక పెద్ద వాదం తీసుకొచ్చారు. అప్పుడు సంస్కృత కళాశాలలో 56లో ఈ వాదానికే మొగ్గు ఎక్కువ వచ్చింది. అల్లసాని పెద్దన్న గారే రాసి ఉండొచ్చు, లేదా ఇంత ప్రౌఢ కావ్యం, ఇంత మహత్తరమైనటువంటి విష్ణు భక్తియం, మరి ముఖ్యంగా తాత్విక భావజాల పూర్ణమైనటువంటి అప్పటికి ఉన్నటువంటి వాద వివాదాల్లో మరి వైష్ణవం శైవం ఈ 2 ఉన్నప్పుడు అంత మహత్తర కావ్యాన్ని ఒక కృష్ణదేవరాయలు అన్ని యుద్ధాలు చేస్తూ రాయగలడా? అసలు కాదు, ఆయనకు ఆ శక్తి ఉందా అన్నప్పుడు ఈ నిరూపించడం కోసం మాల్దాసర్ కథలో కాంచన్ వైష్ణవుడు అర్థయోజన జఠా ఘాటోద్ద శాఖోప శాఖాంచాట చరం మరుద్రయ దవీయ ప్రేషితోంజీటకృతనొచ్చలప్యాపాదితాధ్వన్యని సంచారాత్త మహాఫలోపం ఫలస్పాయద్వటక్ష్మాజమని పద్యం తీసుకున్నాడు. పద్యం తీసుకొని ఏ బ్రాహ్మణుడు కూడా ఈ పద్యం రాయగలడా? శార్దూలము మత్తేబము రెండిట్లో కృష్ణదేవరాయలు ఆరితేరు ఉన్నాడు, ఉత్పలమాల చంపకమాలలో అలసాని పెద్దన్న గారు ఆరితేరు ఉన్నాడు. కాన్సెప్ట్స్ లో వైరుధ్యం. అలసాని పెద్దన్న గారు నీ కవిత్వం ఏంటంటే పోతమి రంగులను పసరుపు పబడెంగులు చూపునట్టు ఆ కైతలు చెక్కు నిక్కునెన కావాలి గమ్మును గమ్మనవలని రాత్రి పగలు మరపరాని చెల్లి కొరియార చెప్పుని దారత తిరుపులను భారతలను చిన్న బయటికి కుత్తలు అని, అంటే ఒక స్త్రీని అనుభవించిన పద్ధతిలో కవిత్వం ఉండాలి. పైదుల కుత్తుక లోని పల్లటి కోతలను వలన సొగసు కోల్కులు రావాలి, ఆలకించిన చేతి కొలంది కౌగిటిను చేర్చిన చిన్ని కొన్ని మేలుమూతల చన్నుదోవలి ముచ్చట కావాలి పట్టి చూచిన. ఇది శృంగార భావాలకు సంబంధించిన ఉత్పలమాల, చంపకమాల, నజబజ్జర సౌండ్ వేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి కాంచన్ వైష్ణవుడు అర్థయోజన జటా ఘాటోద్ద శాఖోపశాఖ, సుమారు 6 మైళ్ళు, అర్ధ యోజనం అంటే 6 మైళ్ళు విస్తరించిన ఒక చెట్టు, దానిలో ఒక ఆకు, దానిలో లిపి, ఆ లిపి ఇక్కడ బ్రహ్మరాక్షసులు నేను తెలిపే లిపి. ఆకులో లిపి ఎవరు చదువుతారు? బ్రాహ్మణులు చదవలేరు కదా, మౌఖిక జాతులు చదువుతాయి. అంటే ఇంత, అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగలిగిన వాడు రాజే గాని ఒక బ్రాహ్మణోత్తముడు వెళ్ళలేడు కదా, ఆయన సంధ్యావందనాలు అవి అది. అంటే ఈయన ఎంత తెలివిగా 56 కాలేజీలు కూడా మళ్ళీ కృష్ణదేవరాయలే రాశాడు అంటే, బ్రాహ్మణ వాక్ అంటే మీకు తెలియదే ఉంది. అంటే వాంగ్మయ చరిత్రలో వాళ్ళు ప్రతిపాదన చేశారంటే 100 గొంతులు పలుకుతాయి.
ఆ 100 గొంతుల్ని ఒక్క గొంతు ఎదిరించేసింది. మేమందరం ఎటు శిష్యవర్గం ఉన్నాం కదా. అంటే అంతేకాదు, ఇంకో ఆయన కళ రొకడుండు పేరుగొనగాని కులం మదీయ భక్తుడు ఈ ఇలమును వాడు వామనతనే వసించిన పుణ్యభూమికి ఒక యోజనత్రయపు దూరపుటూర వసించి బ్రాహ్మవేళల చనుదించి పాడు నన్ను లాలస మంగళ నామ కైసికి. అంటే తంబురతో కూడినటువంటి పాట. వీళ్ళు వీణ సంబంధించిన వాళ్ళు. తంబురు ఎక్కడి నుంచి వచ్చింది? మావు పెన్వెరక గుట్టిన ఓటి తిప్పిరి దండి. ఇక్కడ పట్టుకున్నాడు వెంకటకవి గారు. అంటే మావు అంటే గుర్రం వెంట్రుక, ఓటి తిప్పిరి దండి సొరకాయ గుజ్జు తీసేసి ఒక కర్ర వేస్తే ఒక శబ్దం వచ్చింది. అది తత్వాలు. కబీరు, చక్రధరు, నానక్కు, వేమన సింగిల్ అంటే నగణ ఈ ఈ ఆట వెళ్ది తాటగీతులు పలుకుతాయి. అందులో తత్వాలు పలుకుతాయి. అవి పలుకుతాయి. అక్కడ కూడా వెంకటయ్య గారు కొట్టు. మరి ఈ లాలస మంగళ నామ కైసికి లోన గర్భమంటపి కడిగిన కలకజలము లోన రాతొట్టి నుండి కాలుగా జాగి, లోన రాతొట్టి నుండి కాలుగా జాగితే అక్కడ ఆ ద్రవాన్ని తీసుకోవాలి మాల్దాస్. ఇది రాయగలరా? ఇది ఒక బ్రాహ్మణోత్తముడు రాయగలరా? రసాన్ పెద్దన్న గారు ఇది రాయగలరా? అంటే ఆయన శైలి ఏంటి? అతడు ఆవాత పరంపరా పరిమళ వ్యాపార లీలను జనాన్విత మిచ్చోటని చేరబోయి కనియన్ విద్యుల్ లతా విగ్రహం శతపత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాస్యన్ చక్రస్తరిన్ నతనాభిన్ నవలాన్ ఒకనొక మరున్నారీ శిరోరత్నం. అతనిది అభూత కల్పన, ఇతనిది వాస్తవం. అక్కడేంటి? ఎవరో వరుదుల్ని ఆయన ఆ పసరు కరిగిపోగలే అతడు ఆ వాత. ఏ వాతం? వీటి గంధ స్థగితేతర పరిమళం. అంటే 2 కర్పూరాలు వేసి నవ్వులుతున్న కిళ్ళి నవ్వులుతున్నది ఒక దేవకాంతో ఎవరో ఒక సౌందర్యవతిని ఒక పురోహితుడు వాసన ద్వారా పట్టుకొని వెళ్ళాడు. శరీర మొత్తాన్ని చూశాడు. కానీ ఇక్కడికి వచ్చేలాకే మాలదాసులో ఎక్కడ శృంగార భావాలు కానీ ఇవి ఉండవు. అతడు గండాభోగములను ముదస్సులహరులు గప్పి నుతులు పాడి ఆ దండను వేగులుడించి భక్తి జనితోజ్జత్తాండవంబాడు ఆ చండాలేతర శీలుడు ఇక్కడ పట్టుకున్నాడు. ఎవరు? కొండవీడు గారు. చండాలేతర శీలుడు అంటే చండాలుడు అని పిలువబడుతున్నాడు. కానీ వీళ్ళు చెప్పే చండాలేతర శీలుడు, వీళ్ళు చెప్పే చండాలత్వం అతనిలో లేదు. చండాలేతర శీలుడు. అది కృష్ణదేవరాయలు ఎంత డిబేట్ అయింది అంటే వాంగ్మయ చరిత్రలోనే మార్పులు తెచ్చినటువంటి వాడు కొండవీటి వెంకటకవి గారు. ఆంధ్రుల ఇప్పుడు నేను తెలుగు సాహిత్య చరిత్ర రాశానంటే మా గురువు గారి యొక్క హేతువాద దృక్పథంతో రాశాను. అలాగే సాంఘిక విప్లవ రచయితలు రాశానంటే ఆయన స్ఫూర్తితో. ఆయన ఎవరెవరు ఇష్టపడతాడు ఆయన్ని? మొదట ఆయన వేమన ఆదికవి అని ప్రతిపాదించాడు. ఎందుకు వేమన ఆదికవి ఏంటని? వేమన పీఠం నడిపే వాళ్ళకే ఆశ్చర్యం. నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు భారతాన్ని అనువదించారు. ముగ్గురు. ఇంకా ఏమో చెప్తున్నది, అన్ని అనువాదాలు. శ్రీనాథుడు, పోతన శైవ సాహిత్యాన్ని, హరి సాహిత్య, కృష్ణ సాహిత్యాన్ని అనువదించారు. అందుకని పోతన ఏమన్నాడు? అలా నన్నయ్యకు లేదు, ఈయన విశ్వనాథ. అక్కడ వనరం తిక్కన నన్నయాది కౌలి ఉర్విన్ పురాణావళులు తెలుగుంజేయచ్చు మత్ పురాధిక్యంబు తానెట్టిదో తెలుగుంజేరు మున్ను భాగవతము నేను తెలుస్తాను. అనువాద కవులే అక్కడదా. మళ్ళీ అష్టదిశ కవులు ఎక్కడొకటి బిట్టు తీసుకొని అనువాదాలు చేసిన వాళ్ళే. ఆ తర్వాత దక్షిణాంధ్ర యుగంలో కూడా భారత కథల్లో ఎక్కువ వచ్చింది. కానీ తెలుగు పద్యం మొదట చెప్పిన వాడు ఎవరు? వేమన. అది వెంకటకవి గారి
వేమన వెంకటగారి గారిని ఇన్స్పైర్ చేశారు. ఆయన కవిత్వం మొత్తంలో కూడా వేమనే ఉంటాడు. ఎందుకుంటాడంటే ఈయన పల్నాడు వెంకటగారి గారిది పిప్పర్ల. అక్కడ ప్రజలందరూ స్ట్రైట్ గా మాట్లాడతారు. నిజాయితీ పరులు ఎక్కువ, పల్నాడులో నిజాయితీ పరులు ఎక్కువ ఉంటారు. ఎక్కువగా ఆయన క్లాసులో చెప్పేదానిలో వేద విద్యలల్ల వేశ్యల వంటివి భ్రమలు పెట్టి చేటపడగ నీవు గుప్త విద్య ఒకటే కులకాంత వంటిది. వేద విద్యలల్ల వేశ్యల వంటివి అన్నంత మాట వాడేశాడు వేమన. ఎందుకు వేదాలు మనకి ఆ ఆ ధ్వని తప్ప అందులో భావం మళ్ళీ రాసిన బట్టి ఆ భావం రాసిన నుంచే తెలుసుకోవాలి. ఆ భావాలు 3 రకాలుగా రాస్తారు. మరి భగవద్గీతకి వేదాలకి ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ వ్యాఖ్యానాలు వచ్చినాయి అంటే ఒక భగవద్గీతని ఆచార్యులు గారు, మధ్వాచార్యులు గారు, రామాచార్యులు గారు చిలక వరకు ఎందుకు రాశారు అట్లా. అలాగే వెర్రి నక్కల వేదములు చదివేరు ఆశయంబులు ఎరుగురయ్యే వాళ్ళు వేదసారమంతా వేమన ఎరుగు. అలాగా వేమన మీద ఆయనకి చాలా ప్రేమ ఉంటే నేనేం చేశాను, నా మొదటి పుస్తకం వేమనకే అంకితం చేశాను. గురువుగారు సరే మేము గురువులకి అంకితం ఇస్తాం. గురువుగారిని అడిగితే ఆయన ఏమన్నాడు, నాకు ఇచ్చే బదులు వేమనకి అంకితం ఇవ్వమని అడిగాడు. వేమనకి అంకితం ఇచ్చిన దానిలో మనకేమొచ్చింది, ఒక విశ్వజనీన భావం వచ్చింది. ఆయనకి 3 ఇష్టం. వేమన ఇష్టం, భట్టుమూర్తి రామరాజభూషణుడు ఇష్టం, చెన్నయ్య సూరి ఇష్టం, కృష్ణదేవరాయలు ఇష్టం. ఆయన పాఠం చెప్పేటప్పుడు పాఠంలో ఒక హేతువాదం, అది మనుషుల్ని వెలిగిస్తాం. మనిషిలో ఒక ఆలోచన అక్కడ వాంగ్మయ చరిత్ర మొత్తాన్ని కూడా ఆంధ్రదేశం సాంప్రదాయబద్ధంగా వస్తున్నప్పుడు దానిలో ఎక్కడెక్కడైతే అంశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బ్రాహ్మణవాద ఆధిపత్యం ఉందో దాన్ని ప్రశ్నించిన వారు వెంకటకవి గారు. ఆయన మార్గం ముఖ్యంగా కవిరాజు తిరుపునేని రామస్వామి చౌదరి గారు, ఆవుల గోపాలకృష్ణమూర్తి గారు, ఆయన మీద ప్రభావాలు. ఆయనకి హేతువాద దృక్పథం ఉంది, రేషనలిస్టిక్ అప్రోచ్. అప్పటికి సాహిత్యంలో 56 కాలేజీల్లో కూడా, ఒకవేళ యూనివర్సిటీలో ఉండొచ్చు, హేతువాద దృక్పథం ఉన్నటువంటి లెక్చరర్ లేదు, అధ్యాపకుడు లేడు. అందున పండితుడు బాలవ్యాకరణాన్ని ఆయన చెప్పినట్టు మరొకరు చెప్పలేరని మా ఊళ్ళో కూడా ఒప్పుకుంటారు. ఇందుకు బాలవ్యాకరణంలో లింగ్విస్టిక్స్ అప్రోచ్ని ప్రవేశపెట్టాను. ఒక్క విషయం చెప్పి నేను భట్టుమూర్తి దగ్గరికి వెళ్తాను. బాలవ్యాకరణం డూములు ప్రథమా విభక్తి ఆయన అలా అని చెప్పేసుకుంటూ వెళ్తారు వ్యాకరణం మా ఊళ్ళో. ఆయన ఏం చెప్తాడు, ఒక్క డు వాడు అనే దానిలో ఉన్న తెలుగు డు కొన్ని వందల నామవాచకాలను తెలుగీకరించి రామ శబ్దం, రామ, రాము, రామ సంస్కృతంలో. తెలుగులోకి వచ్చేలాగే రామ, రామ, రాముడు, ఉత్తమము, మన ఊనిక, డు, భీముడు, కృష్ణుడు, ఇక అన్ని ఒక డు ఏం చేసింది, కొన్ని వందల సంస్కృత నామవాచకాలని తెలుగు ప్రత్యేకించి అట్లా చెప్తాడు. లింగ్విస్టిక్ అప్రోచ్. పేదరాలు, పేద ప్లస్ ఆలు, పేదరాలు రుగాగం అనడానికి పేదర శబ్దం. ద్రవిడ లాంగ్వేజ్ నుంచి మనం విడిపోయిన తర్వాత ఆ అర్ర పోయి ఆలు వచ్చిన తర్వాత ఆలు శబ్దం కూడేటప్పుడు ఈ ఆగమంగా మనం పెట్టుకున్నాం పేదరాలు. చెన్నైసూరి మీద ఆయనకి ఎందుకు ప్రేమ, ఆయన కూడా శూద్రుడు, సాతారుడు అనుకుంటా. తర్వాత చెన్నైసూరి వాద వివాదాలన్నీ ఈయన మళ్ళీ తీర్చాడు. వ్యాకరణం చాలా, ఆ తర్వాత మేము వచ్చి
చెన్నైశ్వరి గారి అంటే అంతకుముందు 56 కాలేజీల్లో దగ్గర దగ్గర 85% బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది మంచివాళ్ళు. బ్రాహ్మణులు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అక్షరాన్ని నమ్ముకున్న జాతి. ఇంకా మిగిలిన వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా సాహిత్యంతో ఉంటారు. వాళ్ళు సాహిత్యమే చేస్తారు, ఇంకేంటి చేయరు. భూములు కౌలుకేయరు, పరిశ్రమల్లోకి వెళ్ళరు, వ్యాపారాలు చేయరు, ఏం చేయరు, సాహిత్యాన్ని నమ్ముకుంటారు. అది వాళ్ళ భక్తులు. కాకపోతే వాళ్ళు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి దాన్ని నమ్ముతారు. కొత్త ఆలోచనని త్వరగా స్వీకరించారు. ఒకవేళ స్వీకరించిన దాన్ని మళ్ళీ చివరికి ఎక్కడో ఒక సాంప్రదాయం ఉంటుంటుంది అనే అనుమానంలో ఉంటారు. అందుకు వెంకటకవి గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఇలాంటి వాళ్ళందరూ, కొత్త సత్యనారాయణ చౌదరి గారు, ఏటుకూరు వెంకట నరసింహ గారు, వీళ్ళందరూ రైతు వర్గం నుంచి వచ్చారు. అప్పటికే జాషువా గారు కవి చక్రవర్తి, ఆయన దళితుల నుంచి వచ్చారు. ఈ శూద్రులు అందరూ కలిసే ఉంటారు. వీళ్ళందరూ అప్పటికి పెద్ద తేడాలు లేవు, ఈ కవుల వరకు తేడా లేవు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ బాల వ్యాకరణం అనేటటువంటిది మన కౌముదిలో ఉన్నటువంటి దానికి అధరోణ కారికావళి అసలు ముందు చదవాలి. అధరోణ కారికావళిలో సూత్రం ఉంటుంది. ఈ అధరోణ కారికావళిని పట్టుకొని దీని నుంచి బాల వ్యాకరణాన్ని డెవలప్ చేస్తాడు. బాల వ్యాకరణంలో మళ్ళీ సూత్రం ఉంటుంది. ఈ సూత్రం రుగాగమగు సూత్రమే. కానీ దీనికి వ్యాఖ్యానం వచ్చేటప్పటికి ఈ వ్యాఖ్యానంలో పదం యొక్క మూలం చెప్పడం ఆయన గొప్పతనం. కొండవీటి వెంకట అందరూ ఆయన్ని అనుసరించేవాడు. బ్రాహ్మణుల్లో గొప్పతనం ఏంటంటే వాళ్ళు సాహిత్యాభిలాషులు. వాళ్ళు రెండో పని పెట్టుకోరు. ఎక్కడైనా ఒక మెరుగైన అంశం ఉంటే కొన్నిసార్లు తీసుకుంటారు. అప్పుడు ఆయన కూడా బ్రాహ్మణులు చాలా మంది శిష్యులు. అక్కడ కులం లేదు. ఎందుకంటే కందుకూరి వీరేశ్వరరంగం బ్రాహ్మణుడే, మరి ఎక్కువ అంబేద్కర్ ఆయన అభిమానిస్తాడు, గురజాడ అప్పారావు గారిని అభిమానిస్తాడు, ఎక్కువ వాళ్ళందరినీ సంస్కర్తలందరినీ అభిమానిస్తాం. అయితే ఈ ఒక సాంప్రదాయ శాఖ అన్ని బ్రాహ్మణులే చేయగలరు. శూద్రులకు అపశబ్దములు పలుకుతాయి, శూద్రులు శబ్దనిష్ట లేనివారు అనే అపభ్రంశ ఉంది. రూరు లూలు విసర్గ ఖచట తఫ ఖజడ దఫ ఇంగిన ఇని షాలు సంస్కృత సమంబునం కూడి తెలుగున వ్యవహరించి. ఇది 5 రోజులు చెప్తాడు వెంకటకవి గారు. 5 రోజులు చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ఈ రూరు లూలు విసర్గ ఖచడ దఫ లేకుండానే వేమన రాసేసాడు పద్యాలండి. జానపద సాహిత్యం అంతా అలాగే వచ్చింది, యక్షగాన సాహిత్యం అంతా అలాగే వచ్చింది, వెన్నెల పాటలు వచ్చినాయి. అన్ని మన పాటలు ఎక్కడ ఈ రూరు లూలు విసర్గ ఖచడ దఫ లేవు. కానీ తత్సమీకరించబడిన తర్వాత ఈ తలకుల బ్రాహ్మణు, అవిరళ జభోమ తత్పరు, విపుల శబ్దశాసనం, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరుతు, ఆపస్తంభ సూత్రు, ముద్గలగోత జాతృ, తద్వినుతావదాత చిరుతు, లోకజ్ఞి అంటాడన్నయ్య. అది ఏ శూద్రకవి కూడా తన కులం చెప్పుకోడు. చేమకూర వెంకటకవి మనగా తెలుగు సాహిత్యం మొత్తంలోనే అద్భుతమైన కవి. కానీ కులం జోలికి వెళ్ళరు వాళ్ళు. యాదవ స్త్రీ వస్తే యాదవ స్త్రీని వర్ణిస్తాడు, నాగస్త్రీ వస్తే నాగస్త్రీని వర్ణిస్తాడు, క్షత్రియ స్త్రీ వస్తే క్షత్రియ స్త్రీ. ఆ స్ట్రక్చర్ ఆఫ్ ది బిహేవియర్, సోషల్ కల్చర్స్ తీసుకొని వర్ణిస్తాడు వాడు. ఇక భట్టుమూర్తి రామరాజనుడైతే అసలు ఈ కులాల మతాలను దాటిపోయి గిరిక సృష్టించి కొండకి నదికి పుట్టిందని కొట్టేసి. అది వెంకటకవి గారిలో కులం లేదు, కులభావం లేదు. అందుకే పిల్లలు ఆయన్ని ప్రేమిస్తారు. మిగిలిన వాళ్ళందరికీ నియోగులు, వైదికులు ఏమన్నాయి కాదు, ఏమి లేదు పాపం తెలియక. నియోగి లేదు, వైదికు లేదు, ఎవరికి భాష వస్తే వాళ్ళదని మేము చిన్నప్పుడే నమ్మాం. భాష ఎవరికి వస్తే వాళ్ళదే. భాష నేర్చుకున్నవాడికి వచ్చింది, నియోగకి వైదిక్కి నేర్చుకోకుండా వస్తుందా? నియోగకి వైదిక్కి వాళ్ళ తండ్రి గారు, తాతగారు, ఇప్పుడు వేద వెంకటరాజ శాస్త్రి గారు ఉన్నారంటే ఆయన కుమారుడు కూడా మళ్ళీ వేద వెంకటరాజ శాస్త్రి, జజ్జాల పాపి శాస్త్రి ఉన్నారంటే ఆయన
కొడుకు కూడా జంజాల ఏదో ఉన్నాడు పేరు, ఆయన కూడా పిహెచ్డీ చేశారు. అలా కొద్దిగా ఇంట్లో సాహిత్య వాసన ఉంటుంది కాబట్టి ఒక 3-4 తరాలు చెప్పుకున్నది. అయితే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి పాపం, చెప్పుకున్నదే చెప్పుకుంటారు, చెప్పిందే చదవడం. అది వెంకటగారు గారు, నువ్వు చెప్పిందే చదవడం, వినిందే వినడం వల్ల నువ్వు జ్ఞానిని కాలేకపోతున్నావు. అది ఆయన ఆర్గ్యుమెంట్. అది జయజయస్ ఆయన కూడా పెద్ద పెద్ద సాహిత్యాలు రాశాడు. రాజర్షిలో జయ సదాశీర వైశ్వాన రాజ్యష్ట దిక్పాల కశ్రేణి కోటీర కోటి తటక్షిప్త రత్న ప్రభారాజి వీరాజి తాంగ్రి ద్వయీతి కృతానే కొండా కపాళి ద్వయీ కటీభోగ సంలగ్న కుమ్మిదిలు పెట్టి తగనాలి. ఆయన కులం లేదు, భాష కులం లేదని నమ్మాడు. అది చాలా కష్టమైన విషయం. అప్పుడప్పుడు ఊరికే నన్ను కూడా ప్రవేశపెడతాడు. మరి బ్రాహ్మణత్వం ఎక్కువ ఉన్న చోట మావాడితో ఎవరన్నా ఒక 100 పద్యాలు చెప్పండి, మావాడితో పోటీగా చెప్పండి అంటే చూడకుండా చెప్పండి అంటే, మావాడు అంటే నన్ను కులంగా చూసాడని కాదు, ఎవరికైనా భాష వస్తుంది. వాడి ఇంట్లోనే ఉండేవాడిని. అక్క విజయలక్ష్మక్క, మరి చెన్నై సూరి, రామరాజు భూషణుడు, పేరు కూడా చూడు, రామరాజు భూషణుడు, చెన్నై సూరి, విజయలక్ష్మి, ఇవన్నీ అంటే పేర్లు కూడా సాహిత్యం పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విశ్వనాథ సత్యనారాయణ గారి పిల్లలకి పేర్లు సాహిత్యం పెట్టాడా, లేదా ఇంకొకళ్ళు పెట్టారా? ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు శూద్రుడు కాదు, ఎవరికి భాష వచ్చు అంతే. ఎవరికి భాష వచ్చు అంటే, వచ్చు అంటే నేర్చుకోకుండా ఎవరికి రాదు. అది ప్రాబ్లం. ఇప్పుడు నేను 2 పద్యాలు చెప్పాలంటే మీ ముందేదో చదువుతున్నాను నేను, కానీ ఎంత కష్టపడి చదివానో నాకే తెలుసు. రాత్రులు ఈ చదివేవాడు తెల్లారు వరకు. మా నాన్నగారు పాలు తీస్తే 5ంటికి పాలు తీస్తాడు, అప్పుడు వరకు చదివి పొద్దున పడుకున్నాడు. ఎవడు పండితుడు, ఎవడు నాలుగు మీద అక్షరాలు రాసుకొని పుట్టడు. అది వెంకటగిరి గారి గొప్పతనం. అందుకే ఆయన శిష్యుల్లో కులం లేదు. పుంఖానుపుంఖంగా బ్రాహ్మణుడైన వారు ఏ కులంలో పుట్టినా అతనికి వాళ్ళకి ఆయన నిజాయితీగా చదువు చెప్పాడు. అది కులం చూడకుండా. మేమైతే చిన్న చిన్న విషయాలు ఎదుర్కొన్నాం. కొంతమంది మాస్టర్లు పాపం ముఖం కొంతమంది శూద్రులకు చూడకూడదు, అతి శూద్రులకు చూడకూడదు, ఇంటి తిరిగి చెప్పేవాళ్ళు. పాపం చిన్న నమ్మకాలు వాళ్ళకి. ఆ నమ్మకం అనేది తో పాటు వాళ్ళు సాంప్రదాయవాదులుగా అయిపోయారు. విస్తృతమైనటువంటి జ్ఞాన సంపత్తి లేకుండా పోయింది. ఇప్పుడు కొండవీటి వెంకటగారి గారు అయితే ఏంటి, ఆయన జాషువాని ప్రేమిస్తారు. మొట్టమొదటి జాషువా గారు చనిపోయినప్పుడు 15 రోజులు తర్వాత ఒక సమావేశం జరిగితే నన్ను తీసుకొని వెళ్ళారు. అంటే నేనంటే దగ్గర వాళ్ళ ఇంట్లో కుమారుడు లాగా, వాళ్ళ అబ్బాయిలాగా ఉంటాను. మేము సొంత బిడ్డలాగా ఆయన చూస్తాడు. పితృ సమానం ఆయన. మా నాన్నంతో ఆయన అంతే. మేము ఎప్పుడు వేరుగా చూడాలి. పైగా ఆయన ముందు ఎప్పుడు కూడా వినడమే ఎక్కువ చేస్తాం. వినడం అనేటటువంటిది ఆయన దగ్గరే నేర్చుకుంటాం. ఎంతో మంది ఆయన దగ్గరికి వస్తుంటారు. ఆయన బాగా వింటారు. బాగా సాంప్రదాయవాదులు ఎక్కువ వస్తారు మా దగ్గరికి. నేను ఆయన కూర్చున్నప్పుడు సాంప్రదాయవాదులు ఎక్కువ వస్తారు. వాళ్ళ పుస్తకాలు కూడా దిద్దిన సందర్భాలు. అయితే వినడం అనేటటువంటి దానిలో ఆయన గొప్పతనం. చెప్పడంలో శశభిషలు లేవు. శశభిషలు ఎందుకంటాం? సంస్కృత అనుష్ఠుప్ శ్లోకం రాసేటప్పుడు గణం బడ దగ్గర శశలు భిషలు వేస్తాడు, తూచా ఇట్లాంటివి.